ఏపీ కేబినెట్ తొలిపేటి ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మీటింగ్ జరుగుతోంది. సీఎం కు కుడివైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎడంవైపు మంత్రి లోకేష్ కు సీట్లు కేటాయించారు. మొదటి నుంచి కూడా కొంత పవన్ కళ్యాణ్ కి హై ప్రియారిటీ ఇస్తున్నారు. ఎక్కడ కూడా తన గౌరవాన్ని తగ్గించకుండా ఏ కూటమిలో ఏ స్థాయిలో అయితే అయినా చాలా కీలక పాత్ర పోషించారు. అదే స్థాయిలో ప్రభుత్వంలో కూడా చాలా కీలకమైన పదవిని అధిరోహించారు. అదే దాంతో పాటుగా క్యాబినెట్ మీటింగ్లో కావచ్చు, మన అసెంబ్లీలో కూడా చాలా క్లియర్ ప్రియారిటీ అనేది కనబడింది. ఇక అదే స్థాయిలో లోకేష్ని కూడా ఆయన ఎడంవైపు కూర్చోబెట్టున్నారు. కుడి ఎడమల మధ్య కుడివైపు పవన్ కళ్యాణ్, ఎడంవైపు లోకేష్ కూర్చున్నారు. ఇక పక్కనే సీనియారిటీ ప్రకారం సీట్ల కేటాయింపు ఉంది. తొలి క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనబడుతోంది. సూపర్ 6 హామీలపై నిర్ణయాలు తీసుకున్నారు ఈ క్యాబినెట్లో. ఇక వైసీపీ హయాంలో ఆర్థిక పరిస్థితులపైన కూడా క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం కనబడుతోంది. ఇక మెగా డిఎస్సి నిర్వహణకు ఆమోదం తెలిపారు క్యాబినెట్ మంత్రులు. ఇక జూలై 1 నుంచి డిఎస్సికి సంబంధించిన ప్రక్రియ మొదలు కాబోతోంది. డిసెంబర్ 10లోగా పూర్తి 16,347 ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ కాబోతున్నాయి. ఒకసారి ఆర్టీ స్క్రీన్ విజువల్స్ చూడొచ్చు మీరు. చంద్రబాబు కుడి ఎడమల సంబంధించి సీటింగ్ అరేంజ్మెంట్ చూస్తున్నాం. కుడివైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కూర్చున్నారు. ఎడంవైపు లోకేష్ కి సీటింగ్ అరేంజ్మెంట్ కనబడుతోంది. సో క్లియర్ చూడొచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో మధ్యలో కూర్చున్న అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. కుడివైపున పవన్ కళ్యాణ్, ఎడంవైపున నారా లోకేష్ కూర్చున్నారు. ఇక ఇతరత్ర సీటింగ్ అరేంజ్మెంట్ కూడా సీనియారిటీల ప్రకారం జరిగింది. అయితే జగన్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఆర్థిక పరిస్థితులపై కూడా కేబినెట్లో చర్చకు వచ్చింది. ఇక మెగా డిఎస్సికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సుమారుగా డిసెంబర్ 10లోగా 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్ణయం తీసుకుని డిసెంబర్ 10లోగా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలంటూ కూడా నోటిఫికేషన్ సంబంధించి పూర్తిగా క్లోజ్ చేయాలంటూ కూడా కేబినెట్లో చర్చించడం జరిగింది. ఇక త్వరలో జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అంశం కూడా కొంత ఈ కేబినెట్లో చర్చకు వచ్చింది. మాట్లాడదాం. ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ఎటువంటి అంశాలు ఆమోద ముద్ర పొందడం జరిగింది, ఎటువంటి దిశానిర్దేశం కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు వారికి ఎటువంటి దిశానిర్దేశం చేశారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కృష్ణమోహన్. కృష్ణమోహన్, సో ఏంటి చంద్రబాబు ప్రభుత్వంలో తొలి క్యాబినెట్ మీటింగ్ ఇది. సో కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వారు సుమారుగా 10 మంది ఉన్నారు. వారికి ఎటువంటి దిశానిర్దేశం చేశారు, ఏ అంశాలు చర్చకు వచ్చాయి? మనోజ్, మొత్తం మీద అయితే మొదటి క్యాబినెట్ కూటమిలో మొదటి క్యాబినెట్ నిర్వహణ ప్రారంభమైంది. దీనికి సంబంధించి అందరూ మంత్రులు, డిప్యూటీ సీఎం కూడా హాజరైన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు వ్యవహారాల్లో ఏదైతే మొదటి రోజు చంద్రబాబు 5 అంశాల మీద సంతకాలు పెట్టారో దాని మీద చర్చ అయితే జరుగుతోంది. ప్రధానంగా మెగా డిఎస్సి మొదటి ఆప్షన్స్గా ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మెగా డిఎస్సిలో 16,347 పోస్టులకు సంబంధించిన వ్యవహారం ఎప్పటిలోపల కంప్లీట్ చేయొచ్చు. దీన్ని టెట్ నిర్వహణ పెడదామా, లేదు టెట్ నిర్వహణ లేకుండానే చేద్దామా అనే 2 అంశాలను ప్రతిపాదనల్ని ముందు ఉంచినట్టుగా సమాచారం. అయితే ఇది ఎలా డిసైడ్ చేయాలి అంటే ఈ మెగా పరీక్షలు ఎలా, మెగా సెట్ డిఎస్సి పరీక్షలు ఎలా చేయాలి అనేది ఒక చర్చకు వస్తుంది. బహుశా ఇది జూలై 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 10 లోపల ఇది సంబంధించిన పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలనేది, పూర్తి చేసేలా షెడ్యూల్ తయారు చేయాలనేది మొదటి అంశంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇక రెండవ అంశానికి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించిన ఇష్యూస్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి, అన్ని 8 శాఖలకు సంబంధించిన పూర్తి శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దానికి కూడా సంబంధించిన కొంత రిలీజ్ చేసే అవకాశం ఉంది. 1 by 1 చర్చ అయితే జరుగుతుంది. క్యాబినెట్ కూడా దాదాపుగా 2-3 గంటలు క్యాబినెట్ నడిచే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే సుదీర్ఘమైన చర్చ జరపాలి అనేది చంద్రబాబు భావిస్తున్నట్టుగా అంచనా. మరోవైపు పోలవరం ప్రాజెక్టులు తర్వాత నిర్వహణ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈరోజు చర్చకు వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే దీని తర్వాత కూడా క్యాబినెట్ అయిన తర్వాత అధికారులందరూ బయటికి వెళ్ళిపోతే తర్వాత మంత్రులతో కూడా ఆయన మాట్లాడతానని చెప్పారు. సో మంత్రులు కూడా దిశానిర్దేశం చేసే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. బేసిక్గా ఇప్పటి వరకు జరుగుతున్న చర్చలో డిఎస్సికి సంబంధించిన వ్యవహారాలు, ఇతర ప్రాజెక్ట్స్, వీటికి సంబంధించిన అంశాలు ఒకటిగా నడుస్తూ ఉన్నాయి. దాదాపుగా 2-3 గంటలు ఈ క్యాబినెట్ సమావేశం జరిగే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. మనోజ్, పూర్తి అంశాలు కూడా మధ్యాహ్నానికి అంటే ఆఫ్టర్ లంచ్ తర్వాతనే అంశాలు కూడా తెలిసే పరిస్థితి కనపడుతుంది మనోజ్.
రైట్ కృష్ణమోహన్ ఓవరాల్ గా తొలి కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతోంది. కుడివైపున పవన్ కళ్యాణ్, ఎడం వైపున లోకేష్ కూర్చున్నారు. ఇతరత్ర సీనియర్ టిప్ ప్రకారంగానే మంత్రుల సీటింగ్ అలాట్మెంట్ జరిగింది. సో ప్రస్తుతానికైతే కొంత ఆర్థిక పరమైన విషయాల్లో కావచ్చు, లేకుంటే మెగా డిఎస్సికి సంబంధించిన అంశాలకు సంబంధించి కొంత చర్చకు వచ్చింది. మెగా డిఎస్సిని కేబినెట్ కూడా ఆమోదం వేసింది. 16,347 పోస్టులకు గాను ప్రజెంట్ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక దీని పూర్తి ప్రక్రియను కూడా డిసెంబర్ 10లోగా 16,347 పోస్టులకు సంబంధించి కూడా భర్తీ ప్రక్రియకి వాళ్ళు ఆమోద ముద్ర వేశారు. సో దీన్ని కూడా డిసెంబర్ 10లోగా ఫినిష్ చేయాల్సిందిగా ప్రభుత్వ అధికారులకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం జారీ చేయడం జరిగింది. ఎస్, సో పూర్తిగా ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి ఏ అంశాలు చర్చకు వచ్చాయి, దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మరి కాసేపట్లోనే, అంటే ప్రజెంట్ ఈ కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది కాబట్టి దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొంత రానున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా శ్వేతపత్రాల విషయంలో ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కావచ్చు, ఇతరత్ర ఇరిగేషన్, విద్యుత్ సంబంధించిన అంశాల్లో కూడా కొన్ని శ్వేతపత్రాలు విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఇది అంశం కొనసాగుతోంది. సో చాలా పెద్ద ఎత్తునే కేబినెట్ విషయంలో కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పాలి. సో చంద్రబాబు అధ్యక్షతన ప్రస్తుతం తొలి కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. మెగా డిఎస్సికి ఆమోద ముద్ర వేశారు. 16,347 పోస్టులకు సంబంధించి భర్తీ ప్రక్రియను డిసెంబర్ 10లోగా పూర్తి చేయాలంటే ఆదేశించడం జరిగింది. ఇక వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు, సూపర్ 6 హామీల విషయంలో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆ కేబినెట్లో వాళ్ళు చర్చించబోతున్నారు. ఇక నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు మొదటిసారి మంత్రివర్గంలోకి వచ్చిన వారందరూ కూడా సుమారుగా 10 మంది ఉన్నారు. ఆ 10 మంది చేత ఆయన అంటే 10 మందికి ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక దీనికి తోడు శాఖల వారీగా శ్వేతపత్రాలు, ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం విధ్వంసమైంది, ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా గాడి తప్పిందన్నట్టుగా ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు నాయుడు గతంలో అనేక మార్లు మాట్లాడారు. వాళ్ళ యొక్క ఎన్నికల సందర్భం కూడా అనేక ప్రసంగాల్లో కూడా ఈ అంశం వాళ్ళు మాట్లాడడం జరిగింది. వీటన్నిటి కూడా గాడిన పెట్టే ప్రయత్నం చేస్తానంటూ కూడా చంద్రబాబు ప్రజలకి హామీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడడంతో పాటుగా ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం రైట్ చంద్రబాబు మీద డెఫినెట్గా బాధ్యత ఉందని చెప్పాలి. కృష్ణమోహన్, సో ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చాలా వరకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వాలంటీర్లకు సంబంధించిన అంశం కూడా చూస్తూ ఉన్నాం. నిన్న పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అంతకు మునుపు కొంతమంది మంత్రులను కూడా వాళ్ళు నిత్యం కలుస్తున్నారు. రాజకీయాలలో భాగంగానే వైసీపీ తమ చేత బలవంతపు రాజీనామాలు చేయించిందని వాళ్ళు చెప్తున్నారు. కొన్ని ఫిర్యాదులు కూడా చేశారు ఇన్ఫాక్ట్. సో ఈ విషయం ఏదైనా పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది కాబట్టి ఈ విషయం ఏదైనా ఈ ప్రభుత్వంలో వాళ్ళ క్యాబినెట్లో ఏమైనా అంశం చర్చకు వచ్చిందా, అది వచ్చే అవకాశం ఉందా? అంటే క్యాబినెట్ ప్రారంభమై దాదాపుగా ఒక 40 నిమిషాలు, గంట అవుతుంది. దీంట్లో చాలా కీలకంగా చర్చ అయితే జరుగుతుంది. మన ఒక్కొక్క అంశం మీద ఇప్పుడు మెగా డిఎస్సికి సంబంధించిన అంశాలు పూర్తిగా నడుస్తున్నాయి. రెండవది పోలవరం ప్రాజెక్టు, పోలవరానికి సంబంధించిన నిధులు. మొన్న చంద్రబాబు పోలవరానికి వెళ్ళి మొత్తం చూసుకొని వచ్చారు కాబట్టి ఇక పోలవరానికి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళాలి, దానికి సంబంధించిన నిధులేంటి, అసలు ఈ గందరగోళ పరిస్థితులు పోలవరం ప్రాజెక్టులో ఉన్నాయి. కనీసం ఏం జరుగుతుందో దాన్ని పూర్తిగా కూడా ప్రాజెక్ట్నే నామరూపాలు లేకుండా చేశారు, పూర్తిగా ధ్వంసం చేశారు అనేది చంద్రబాబు చెప్తున్న పరిస్థితి. దాని మీద కొంత చర్చలు జరిగే పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా 8-9 అజెండాలు ఈరోజు చర్చకు వచ్చే పరిస్థితి. మరోవైపు సచివాలయాలకు సంబంధించిన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు అందరి చేత బలవంతంగా కొంతమంది రాజీనామాలు చేయించారు. వాళ్ళ చేత కంప్లైంట్లు, పోలీసులకి కంప్లైంట్ ఇప్పించారు. సో ఫర్దర్గా మొన్న వాలంటీర్లు ఉన్న వాళ్ళు తిరిగి ప్రభుత్వంలోకి, విధుల్లోకి తీసుకోవాలా లేదా అనేది ఒక చర్చ. మరోవైపు అన్న క్యాంటీన్కి సంబంధించిన ఆహారాలు, దాని మీద కూడా ఈరోజు చాలా కీలకమైన నిర్ణయాలు ఉంటాయని చెప్తున్నారు. ఇలా దాదాపుగా 7-8 అంశాలకు సంబంధించి ఈరోజు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు 1 by 1 చర్చ జరుగుతుంది కాబట్టి పూర్తిగా ఇన్సైడ్లో జరుగుతుంది. ఒకటి తర్వాత ఒకటి చర్చ జరిగే పరిస్థితి అయితే కనపడుతుంది. అధికారులు ఏ సబ్జెక్టుకి సంబంధించిన అధికారులు ఆ సబ్జెక్ట్ టైంలో
లోపలికి ప్రవేశిస్తారు. అధికారులు వాళ్ళు చెప్పాల్సినవి లేకపోతే మంత్రులు అడుగుతున్న వ్యవహారం వీటిని చూసుకొని వాళ్ళు బయటకు వచ్చేస్తారు. తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ అంటే శాఖలకు సంబంధించిన ఒకటి ఇరిగేషన్ జరుగుతున్నప్పుడు ఇరిగేషన్ అధికారులు లోపలికి రావాలి. అలాగే హెల్త్కి సంబంధించి చర్చ జరిగితే హెల్త్కి సంబంధించి రావాలి. ఇలా చాలా అంటే దాదాపుగా ఈరోజు 8-9 అంశాలకు సంబంధించి సుదీర్ఘమైన చర్చ జరగబోతుంది. దాంట్లో ఈరోజు చాలా కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు అనేది కారణం ఏంటంటే ఇప్పుడు తొలి క్యాబినెట్లో ఇప్పటికే చంద్రబాబు 5 అంశాల మీద సంతకాలు పెట్టారు. 5 ఫైల్స్ మీద సంతకాలు పెట్టిన నేపథ్యంలో డెఫినెట్గా ఈ 5కి సంబంధించిన వాటన్నిటిని కూడా కార్యాచరణ చేయాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళీ రేపు పెన్షన్లు పంచాల్సిన పరిస్థితి ఉంది. పెన్షన్లకి దాదాపుగా 10,000 కోట్లు ఖర్చు అవుతుంది అనేది ఒక చర్చ జరుగుతోంది. పాత బకాయిలు ఉన్న వాటిని కూడా కలిపి ఇస్తామని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి రేపు 1వ తారీఖు లోపల దీనికి సంబంధించిన ఆహారాలంతా కూడా ఇవ్వాలి. సో దాదాపుగా ఒక 7-8 అంశాలకు సంబంధించిన చర్చ జరుగుతుంది. అంటే అందరూ ఒక అరగంటలో గంటలో అయిపోతుంది ఈసారికి ఈరోజు ఖచ్చితంగా ఒక 2-3 గంటలు చర్చ జరిగే పరిస్థితి ఉంది. అధికారులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి మంత్రులతో మాట్లాడతానని కూడా చెప్పారట. సో ఖచ్చితంగా క్యాబినెట్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత కూడా మంత్రులతో ఆయన కొద్దిసేపు మాట్లాడాలనుకుంటున్నారు. మంత్రులు కొత్తగా 10 మంది మంత్రులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వ్యవహారం అంటే వాళ్ళ పనితీరు ఏంటి, వాళ్ళ వ్యవహారాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వాళ్ళు ఎలా శాఖ మీద పట్టు పెంచుకోవాలి, ఆయన క్లియర్గా ఒకటే చెప్తున్నాడు. పర్టికులర్గా అయితే చంద్రబాబు చెప్తుంది, నేను ప్రతిరోజు సచివాలయానికి వస్తాను, మీరందరూ కూడా సచివాలయంలో మంత్రుల్లో పేషీల్లో ఉండాలి. ఖచ్చితంగా ఉన్నప్పుడే మీకు కొంత ఇంపార్టెంట్ పెరుగుతుంది. ఆ సబ్జెక్ట్ మీద మీకు శాఖల మీద పట్టు వస్తుంది, ఏం జరుగుతుందో అర్థమవుతుంది, లేదనుకుంటే ఇబ్బంది పడతారు అనేది మొదటి 2 సంవత్సరాలు ఖచ్చితంగా పరిపాలన మీద దృష్టి పెట్టాల్సిందే. చాలా వ్యవహారాలు ఉన్నాయి. మరోవైపు వైసీపీకి సంబంధించిన ఇష్యూ ఒకటి పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి జిల్లాల్లో కొన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ భూమిని లీజు పేరు మీద కబ్జా చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారనేది నారా లోకేష్ ట్వీట్ చేసిన పరిస్థితి చూసాం. దాని మీద పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. అందరికీ నోటీసులు ఇస్తున్నారు. దాదాపుగా వారం రోజుల లోపల మీరు తుది ఫైల్ను ఇవ్వాల్సిందే, లేదంటే మొత్తం కూలగొడతాం, తిరిగి ఆక్యుపై చేస్తామని చెప్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే చాలా అంశాలు ఈరోజు 1 by 1 ఒకటి అంశాలు అయితే వచ్చే పరిస్థితి అయితే ఉంది. కొన్ని ఆమోదాలకి వస్తాయి, కొన్ని టేబుల్ మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ కూడా జరిగేసరికి దాదాపుగా 2-3 గంటలు ఈ క్యాబినెట్ అయితే నడిచే పరిస్థితి కనబడుతుంది. రుషికొండ ప్యాలెస్ విషయంలో జాతీయంగా కూడా చర్చకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చాలా లగ్జరియస్గా లావిష్గా ఉండేందుకు ఆయన అధికార దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఒక మహా ప్యాలెస్ కట్టారంటూ కూడా టీడీపీ ఆరోపించింది. దానికి సంబంధించి పూర్తి విజువల్స్ కూడా బయటకు విడుదల చేసింది. సో దాన్ని ఏ రకంగా ఉపయోగించబోతున్నారో ఆ వివాదానికి సంబంధించి ఏదైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా? వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు దాదాపుగా 52 అంశాలు టేబుల్స్ మీదకి రాబోతున్నాయి. కొన్ని 2 నిమిషాలు చర్చ జరుగుతుంది, కొన్ని 6 నిమిషాల్లో చర్చ జరుగుతాయి, కొన్ని చర్చకు జరగకుండానే ఆమోదించబడతాయి, కొన్ని పెద్ద ఎత్తున చర్చ జరుగుతాయి. మెగా డిఎస్సీ లాంటివి చర్చించుకునే దానికి అది పెద్ద అవకాశం. అంటే ఆ ఇంపార్టెంట్ ఇష్యూస్ని బట్టి. సో ఈ ప్యాలెస్లు లేకపోతే ఇవన్నీ కూడా ఒక 2-3 నిమిషాలు చర్చ జరిగే పరిస్థితి ఉంటుంది. కానీ మిగతా ఇప్పుడు రేపు ఇవ్వాల్సిన ఫలితాలు మెగా పరీక్షలు కావచ్చు, మెగా డిఎస్సీ కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలు కావాలని సంబంధించిన ఫైల్స్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చూడాలి. పెన్షన్లకి డబ్బులు ఇవ్వాలి. అసలు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో, ఆ పరిస్థితులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలి. అసలు మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద చూసుకోవాలి. శాఖలకు సంబంధించి 7-8 ముఖ్యమైన శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలు రెడీ చేయమని చెప్పి చెప్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీరు ఓపెన్గా ప్రజలకు తెలియజేయాలి. కాబట్టి ఆ దిశగా ముందుకు వెళ్ళమని ముఖ్యమంత్రి సూచనలు జరిపారు. సో ఈ అన్ని అంశాలు కూడా చర్చకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. అయితే కేబినెట్ నిర్ణయాలు ఫైనల్గా ఏం జరగబోతుంది అనేది ఇంకొక 2-3 గంటలు కానీ అసలు విషయాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. మనోజ్. రైట్ కృష్ణమోహన్, ఇక ఏపీ కేబినెట్ తొలి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో చంద్రబాబు అధ్యక్షతన ప్రస్తుతం కొనసాగుతోంది. మెగా డిఎస్సీ మీద చాలా కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది. సుమారుగా 16,347 పోస్టులకు సంబంధించి చర్చ ప్రారంభమైందని చెప్పాలి. జూలై 1 నుంచి ప్రక్రియ మొదలు కాబోతోంది. డిసెంబర్ 10లోగా ఈ పూర్తి భర్తీ ప్రక్రియను పూర్తి చేసే విధంగా చంద్రబాబు అధికారులను ఆదేశించబోతున్నారు. ఇక మెగా డిఎస్సీతో పాటుగా చంద్రబాబు తొలి రోజు ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి నేపథ్యంలో 5 సంతకాలు చేశారు. ఆ 5 సంతకాల విషయంలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ తదుపరి
నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే మంత్రివర్గంలోకి రావడం జరిగిందో కొంత వాళ్ళు ఇప్పుడిప్పుడే మంత్రివర్గంలోకి వచ్చారంటే కొంత అంటే ఎక్స్పీరియన్స్ అయినటువంటి వాళ్ళు. సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయినటువంటి మంత్రులు 10 మంది ఉన్నారు కాబట్టి అందరూ కూడా కొంత తన మంత్రివర్గం ఉన్నటువంటి వ్యక్తులకి దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ తదుపరి కొంత వాళ్ళతో ఏ రకంగా ఉండాలి, పిఎస్సిలో ఎటువంటి వ్యవహారాలు ఆలోచన చేయాలి, లేదంటే వాళ్ళ యొక్క శాఖాపరమైనటువంటి అవగాహన ఏ రకంగా కల్పించుకోవాలి, అధికారులతో ఏ రకంగా అంటే పూర్తిగా ఒక చిన్న పిల్లవాడికి పూర్తి స్థాయిలో ఏ రకంగా అయితే ఊనమాలు నేర్పుతూ ఉంటారో ఆ రకంగా డెఫినెట్గా ఆ మంత్రులకు నేర్పించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక మరోవైపు ఈ క్యాబినెట్లో చాలా కీలకమైన అంశం ఏంటంటే చంద్రబాబుకి కుడివైపున పవన్ కళ్యాణ్, ఎడమ వైపున నారా లోకేష్. అంటే వారికి చాలా క్లియర్ ప్రియారిటీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఇతర మంత్రులందరూ కూడా సీనియారిటీ ప్రకారంగా సీట్ అలాట్మెంట్ జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇక మరోవైపు ఈ క్యాబినెట్ మీటింగ్లో గత ప్రభుత్వం అవలంబించినటువంటి తీరు, ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు, ఇతరత్ర శాఖల వారీగా గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమ ఆరోపణల విషయంలో శ్వేతపత్రాలు ఇప్పటికే చూస్తాం మనం. 8 శాఖల మీద శ్వేతపత్రాలు విడుదల చేయబోతున్నారు. అది రానున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ శ్వేతపత్రాలని ప్రజల ముందు ఉంచబోతున్నారు ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు.